న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. అన్న ఉండండి, అన్నే ఉండండి. 5 నిమిషాలకి ఏం కాదు. 10 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది అన్న. ఉండండి, అన్నే ఉండండి, అన్నే ఉండండి అన్న. 5 నిమిషాలకి ఏం కాదు అన్న, ఏం కాదు, ఏం కాదు, కూర్చోండి. ఏం కాదన్న, రండి కూర్చోండి. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. 10 రోజులు అయిపోయింది అన్న. 10 రూపాయల 10 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఎవరు మాట్లాడలేదు. 10 నిమిషాలు లేదు సార్, లేదు సార్. 10 రోజులు అయిపోయింది సార్. ఒక 5 నిమిషాలకి ఏమైతుంది? చేస్తున్నాం కదా సార్. వద్దు, రండి అన్న, రాకండి అన్న, రాకండి అన్న, అట్టే అంటారన్న. 10 నిమిషాలకి ఏమైతుంది సార్? కొంచెం అర్థం చేసుకోండి సార్. ఎందుకు సార్ 10 రోజుల నుంచి? We want justice! We want justice! We want justice! We want justice!
10 మంది ఒక 10 మంది ఉన్నాడికి 10 మంది ఉన్నాడికి ఎందుకు కావద్దు సార్? కూర్చోండి కూర్చోండి సార్ 10 నిమిషాలు సహకరించాలి 10 నిమిషాలు లేదు సార్ 10 నిమిషాలు అన్నా జరగండి ఆపుతారు సార్ కూర్చోండి 10 నిమిషాలకే కింద మీద అవుతారు 10 రోజులు అయిపోయింది సార్ మాకు అక్కడ స్థానికంగా న్యాయం జరగలేదు సార్ అంబులెన్స్ ఉంది ఎమర్జెన్సీ అంబులెన్స్ వీడియో తీసారు మేడం ఏం తీసారు
ఏం తీస్తారు మేడం? ఏం తీస్తారు? ఏం తీస్తారు?
रोड बंदी तो मन पापा होते రాజీనామా చేయాలి జవిరెడ్డి రవిరెడ్డి వెంటనే జవిరెడ్డి డౌన్ డౌన్ జవిరెడ్డి డౌన్ 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 జవిరెడ్డి డౌన్ డౌన్ జవిరెడ్డి డౌన్ డౌన్ జవిరెడ్డి డౌన్ డౌన్ జవిరెడ్డి రవిరెడ్డి రవిరెడ్డి డౌన్ డౌన్ రవిరెడ్డి డౌన్ డౌన్ రవిరెడ్డి డౌన్ డౌన్ ఎమ్మెల్యే జవిరెడ్డి డౌన్ 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 జవిరెడ్డి డౌన్ డౌన్ సీఎం డౌన్ CM down down CM down down CM down down CM down down we want justice 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 ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రెడ్డి రాజ్యం రావుల రాజ్యం రెడ్డి రాజ్యం రావుల రాజ్యం రెడ్డి రాజ్యం రావుల రాజ్యం రెడ్డి రాజ్యం రావుల రాజ్యం justice 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 దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రాజీనామా చేయాలి జవిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలి వెంటనే రాజీనామా చేయాలి ఎమ్మెల్యే జవిరెడ్డి వెంటనే
వెంటనే రాజీనామా చేయాలి నల్గొండ ఎంపీ రఘువీరెడ్డి వెంటనే రాజీనామా చేయాలి నల్గొండ ఎంపీ రఘువీరెడ్డి వెంటనే మల్లేశ్వర్ కుటుంబానికి వెంటనే మల్లేశ్వర్ కుటుంబానికి వెంటనే ఆడికే సెంటర్ కార్డుకి చిన్న చిన్న మొత్తం పెద్ద మల్లేశ్వరి కుటుంబానికి వెంటనే నిండు కుక్కల జాన్ రెడ్డి వెంటనే
నశించాలి అగ్రకుల దురంకారాల వ్యవస్థ, నశించాలి అగ్రకుల పాలకుల వైఖరి, నశించాలి రెడ్డి రావుల వైఖరి, పేరెంట్స్ పిలవాలి కదా సార్, మీరు ఏమంటారు? అదే లైవ్ పెట్టినాం, అందుకనే ఫోటోస్ తీయాలి. ఏసీ సార్ వచ్చిన ఫోటో నేను మాట్లాడుతుంటే మనోజ్ మనతో పోలీసులంత మందురు ఈ కొడుకు ఆడేం పని చేస్తుంది, అలా సక్రంగా పనిచేసి దానికి ఎందుకు వస్తాం మనం? వర్తిలాలి 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 లాక్ చేయాలన్నా, లాక్ చేయాలి.
సహకరించాలన్న బంద్ చేసుకోవాలి అసలు అరెస్ట్ చేసి పెడితే పెద్ద అధికారిని కలవనియా ప్రజాస్వామ్యం లేకపోతే ఏంది ఇది పెద్ద అధికారిని ఎందుకు కలవనియరు న్యాయం జరగనప్పుడు పెద్ద అధికారి కలిసి పోతారు ఫోటో అప్పుడప్పుడు మీడియా కాదు నాకైతే ఒక 2 కిలోమీటర్లు అందరూ బ్లాక్ అవుతారు ఇంకా లేవాలి ఆడ సహకరించారు మనకేమైనా పోలీసులు ఆ లుచ్చగాల మాటిని ఇంట్లో పండుకోలే అలాంటప్పుడు వీళ్ళకి ఎందుకు సహకరించారు పోలీసులకు సహకరించాలి పోలీసులకు సహకరించాలి 2 జిల్లాల నుంచి వచ్చాం వచ్చి విషయం ఏంటంటే బండ్లు ఆపరు కదా ఇంకా మనకి ఆపకపోతుంటే అసలు వేరే ఉంది కానీ
మల్లేశ్వరి తల్లికి మిగిలింది ఒక గర్భశాఖము. అలాంటి గర్భశాఖము రెట్లకైతే ఊకుంటారా ఈ పోలీసులందరూ, అదే రావులకైతే ఊకుంటారా ఈ పోలీసులందరూ. వాళ్ళ ఇంటి చుట్టూ కుక్కల్లా కాపలా కాస్తారు. ఈ రోజు నడి రోడ్డు ఎక్కవలసిన అవసరం మాకేముందండి? మీరు అమ్మకు అబ్బకు పుట్టి ఉంటే, అమ్మ పాలు తాగి ఉంటే బాగా మీరు మనసు సాక్షిగా ఆలోచించండి. న్యాయం పట్ల మీరు నడిచినట్లయితే పోలీసులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, ముఖ్యమంత్రి వరకు చెప్తున్నాను, మా ఆడపిల్లలకు రక్షణ కల్పించండి. జరిగిన క్రమంలో అన్యాయం జరిగిన క్షణమే మీరు న్యాయం జరపడానికి ప్రయత్నించండి. కానీ ఇంకా అన్యాయమే చేస్తాము, ఎక్కువ మాట్లాడితే అరెస్ట్ చేస్తాము, జైల్లో పడేస్తాము అంటే మాత్రము మా బహుజన బిడ్డలు మాత్రం ఊరుకోరు. ఖబర్దార్ బిడ్డలారా చెప్తా ఉన్నాము. మరి ఈ రోజు మల్లేశ్వరికి న్యాయం జరిగేంత వరకు మాత్రము మేము తప్పుకోమంటే తప్పుకోము. 600 కానీ 106 కానీ ధర్మ సమాజ్ పార్టీ నుంచి మేమందరము ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీ ఐక్యతతోని మేము రోడ్ ఎక్కాము. దేనికి ఎదురం బెదరం? ఖబర్దార్ సీఎం, ఖబర్దార్ సీఎం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రెడ్డి రావుల పాలన, రెడ్డి రావుల పాలన, ఉరితీయాలి కులహంకార కుక్కల జానరెడ్డిని వెంటనే, ఉరితీయాలి కులహంకార కుక్కల జానరెడ్డిని వెంటనే. ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత, ఎస్సీల ఐక్యత, ఎస్సీ బీసీల ఐక్యత, ఎస్టీ బీసీల ఐక్యత. We want justice, we want justice, we want justice, we want justice. ఇప్పటికైనా తెలిసిందా? అసమర్థన పాలన, చాతకాని పాలన ఈరోజు ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో మన కంటి ముందు కనబడుతూనే ఉంది. మిత్రులారా, మన బహుజన బిడ్డలను ఏ రకంగా అగ్రవర్ణాలు వంచి, వేధించి, ప్రేమించి, వెంటపడి వాళ్ళ ప్రాణాలు తీసే రకంగా ఒక ఆలోచన వాళ్ళను చంపేసేటట్టు, ఆ ఆలోచనలు రేకెత్తించేటట్టు మరి ఈ యొక్క అగ్ర కులాలని, ఈ యొక్క అగ్ర వర్ణాలని వాళ్ళను తుంగల తొక్కే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మాత్రం మరి తేడదలం చేయాల్సింది. మిత్రులారా, ఈరోజు మల్లేశ్వరిని ప్రేమిస్తా అని చెప్పేసి వెంటబడి చంపినటువంటి ఇది తన చావు కాదు, ఇది ముమ్మాటికి అగ్రవర్ణాలు చంపిన హత్య, వాళ్ళు చేసినటువంటి హత్య. ఇది ప్రభుత్వ హత్యగానే భావించాలి. ఒక వ్యక్తిని చంపితే ఎలాంటి కఠిన శిక్షలు మరి విధిస్తుందో ప్రభుత్వము, అదే రకంగా ఈ ప్రభుత్వం మీద కూడా మరి ఆ యొక్క అమ్మాయిని చంపినటువంటి మరి ఆ జానారెడ్డిని ఆయన ఉరి శిక్ష ఎక్కించాలి, ఉరికంబం ఎక్కించాలి. ఆ ఉరికంబం ఎక్కించేంత వరకు వెనక అడుగు వేసే ప్రసక్తి లేదని మాత్రం మరి మీ ముందు చెప్తున్నా. మిత్రులారా, ఎక్కడ కూడా తగ్గేది లేదు. ఎందుకంటే చెప్తున్నారు, వందలు చెప్తారు, చేస్తూనే ఉన్నారు. కానీ మా ఆడబిడ్డలకు, మా పిల్లలకు, మా ఆడవాళ్లకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. అందుకనే మన స్వాతంత్రం మనకు రావాలి, మన రాజ్యం మనకు రావాలి. మన రాజ్యం మన చేతిలో ఉంటేనే మనకు మన బిడ్డలకు, మన ఆడపిల్లలకు రక్షణ ఉంటుంది, స్వతంత్రం ఉంటుందనే అంశాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోవాలి. మిత్రులారా, ఎక్కడ కూడా తగ్గే అవసరం లేదు. ఈ రోజు ఒక మల్లేశ్వరే కాదు, వేలాది మంది మన అణగారిన వర్గాల బిడ్డల్ని మరి చంపుకున్నటువంటి ఈ యొక్క మూర్ఖులు, మరి ఈ యొక్క అగ్ర కులాల వాళ్ళ బిడ్డకు ఏమైనా జరిగితే ఇమ్మీడియట్లీగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉంటాయి, ఇమ్మీడియట్లీగా మరి జైలు ఉంటుంది, శిక్షలు ఉంటాయి. కానీ మన పిల్లల్ని, మన ఆడబిడ్డల్ని చంపితే, మన ఆడబిడ్డలను మానభంగం చేస్తే, మన బిడ్డల్ని మరి వాళ్ళు కావాలని చంపించే ప్రయత్నం చేస్తే మాత్రం ఎలాంటి కేసులు ఉండవు. మరి ఎలాంటి నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఉన్నది ప్రభుత్వం. ప్రభుత్వమా సిగ్గుపడు, ప్రభుత్వమా సిగ్గుతో తల వంచుకో. ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి రావుల పాలన సిగ్గు తెచ్చుకోవాలి. మీకు ఓట్లేసి పెద్దోడు చేస్తే ఈ రకమైనటువంటి హత్యలు చేస్తా ఉన్నారు మీరు. ఈ యొక్క హత్యని తప్పకుండా ప్రభుత్వమే స్పందించాలి, ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆ యొక్క కుక్కల జానారెడ్డిని ఊరికంబం ఎక్కించేంత వరకు మేము హాజరు ప్రసక్తే లేదు. ఇవాళ హైదరాబాద్ ఎల్బీ నగరే కాదు, జిల్లాల వ్యాప్తంగా పిలుపునిస్తాం. జిల్లాల వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. జిల్లాల వ్యాప్తంగా మరి దీన్ని మా యొక్క ఆడబిడ్డని ఈ రకంగా చంపుతున్నారనే అంశాన్ని కూడా తేటదిలం చేసుకుంటూ ముందుకు తీసుకుపోతున్నాం. మిత్రుల